లాస్ట్ కమాండ్స్ టీసీఎల్ కమాండ్స్, ట్రాన్సిషన్ కంట్రోల్ కమాండ్స్ చూద్దాం. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఉంటుంది. సో సెట్ ఆటో కమిట్ 0 వేద్దాం. సో ఇది మనది. సో అనుకున్నది సెట్ చేసినాం. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఉంది కదా, స్టూడెంట్ టేబుల్ ఉంది, దీనిలో ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ బ్రాంచ్ ఫీల్డ్ BRA. సో బ్రాంచ్ ఫీల్డ్ తప్ప BRA N ఉండదు. ఏమన్నా ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసినాం కదా, సో చూపిస్తాం. సో స్టూడెంట్ సీత అనేది అయింది. ఇక్కడ బ్రాంచ్ చేయాలి, స్పెల్ మిస్టేక్ ఉంది కాబట్టి దీన్ని తీసేసేసి ఏం చేస్తున్నాం, ఇంకా సేవ్ పాయింట్ SP1. ఓకే అయింది. సో ఎక్కడ వరకు సేవ్ అయిపోతుంది. అట్లనే నేను ఇంకోటి ఇన్సర్ట్ చేస్తా, సేవ్ పాయింట్ SP2 అని. సేవ్ పాయింట్ SP2 వాడి పేరు లైక్ 4 కృష్ణ SP.2 4 కృష్ణ అని పెట్టేస్తా, నెక్ అని పెడతా. సో అది సేవ్ అయిపోతుంది ఈ 4th అనిపిస్తుంది. ఇప్పుడు రోల్ బ్యాక్ టు SP1. సో అట్లా అవుతుంది. తర్వాత కమిట్ కొట్టినాం అనుకో, సో ఇది ఏం చేస్తా అంటే రిమూవ్స్ ద రికార్డ్ ఆఫ్ రవి అన్నమాట. ఇప్పుడు చూపిస్తా, ఇది అర్థమైందా? రోల్ బ్యాక్ టు SP1 కొట్టినాకనే ఇంతకుముందు, సరే మీకు ఇన్సర్ట్ చేస్తా. ఫస్ట్ 2 సార్లు ఇన్సర్ట్ చేసినాము. ఇప్పుడు కృష్ణ ఇన్సర్ట్ చేసినాం కదా, కృష్ణ ఇన్సర్ట్ అయింది కదా. సరే మళ్ళీ ఇన్సర్ట్ చేసి చూపిస్తా. 4 ఏ పేరు ఏం కన్నా అంటది, కన్నా CS7 పెడతా. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ట్. సో ఇద్దరు ఉన్నారా. ఇప్పుడు రోల్ బ్యాక్ చేస్తాయి ఎవరు, రోల్ బ్యాక్ టు SP1 అన్నాక ఏం చేస్తుంది, ఆ కన్నాన్ని తీసేస్తుంది. అర్థమైందా? రోల్ బ్యాక్ ఏం చేస్తుంది, ఎందుకంటే SP1 దేనికి పెట్టినాం, దాన్ని పెట్టినాం కాబట్టి అక్కడ కన్నాన్ని తీసేసేది. నెక్స్ట్ కమిట్. ఇప్పుడు నవ్వు ఇప్పుడు కమిట్ కొట్టినాకో డాటా అనేది సేవ్ అయిపోతుంది ఎప్పటికీ.